ఈ సినిమా మీకే తెలుసు యాక్చువల్గా ఆల్ ఇండియాలో అన్ని లాంగ్వేజ్లో ఒకే రోజు రిలీజ్ అవ్వాల్సిన సినిమా, కానీ ఎంతో ప్రయత్నించి చేయలేకపోయాం. సో అది ఏదో హాలీవుడ్లో ప్లాన్ చేసినట్టు 3వ తారీఖు ఒక లాంగ్వేజ్లో, 10 తారీఖు ఒక లాంగ్వేజ్లో, 17th రోజు లాంగ్వేజ్లో కుదిరింది. సో ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ద బెస్ట్ అన్నట్టు. సో ట్రావెలింగ్ సేల్స్మెన్లో ఒక్కొక్క ఊరికి వెళ్ళి మంచి సినిమాని చూపించడం జరిగింది. సో ఇవాళ ఇక్కడ రావటం మెయిన్గా గృహం లాంటి సినిమా ఊరికే రిలీజ్ రోజు ప్రేక్షకులకు చూపించిన తర్వాత వెళ్ళి మీడియాలో పబ్లిసిటీ చేయకుండా మంచి అడ్వాన్స్ డేట్ పట్టుకుని వీ వాంట్ టు షో యూ ద ఫిల్మ్. ఎందుకంటే అంత ప్రేమతో అంత టెక్నికల్ బ్రిలియన్స్తో తీసిన ఒక సినిమా. అండ్ నా టెక్నీషియన్స్ని మెయిన్గా మీకు ఇంట్రడ్యూస్ చేయడానికి అదే నా డైరెక్టర్ మిలింద్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గిరీష్ గోపాలకృష్ణన్. వీళ్ళ గురించి అన్ని చోటు చాలా ఎక్స్ట్రాడినరీ వర్డ్స్లో మిమ్మల్ని వీళ్ళిద్దరిని వర్ణిస్తున్నారు అందరూ. సో ఈ టెక్నికల్ క్రూకి నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్తూ, అండ్ ఆల్సో ఐ సీ లాట్ ఆఫ్ పీపుల్ హియర్. మీరు అందరు సినిమా చూశారు కాబట్టి ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ అస్. చాలా ప్రశ్నలు ఉంటాయి మీ దగ్గర. రేపు మీరు చెప్పే మాటలు, మీరు మాట్లాడే మాటలు అందరికి వెళ్ళి రీచ్ అవుతాయి. సో ఆ మాటలు అయ్యి వెళ్ళి బయట రీచ్ అయ్యే ముందు మా దగ్గర ఏమైనా ప్రశ్నలు ఉంటే విల్ బి వెరీ హ్యాపీ టు ఆన్సర్. సో ఈ సినిమాలో నేను మీరు చూసినట్టు ఈ మెయిన్ క్యారెక్టర్ చేశాను, కానీ ఒక 4.5 years ప్రస్థానం ఇది నాకు, మిలింద్కి. గిరీష్ కూడా 3.5 years నుంచి ఈ సినిమాలో మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. అంతసేపు ఏం చేశారా అని ప్రశ్నానికి ఈ సినిమా మీ ముందు ఉంది. సో విల్ బి వెరీ హ్యాపీ టు ఆన్సర్ ఎనీ క్వశ్చన్స్, బికాస్ సినిమాలో వచ్చే డైలాగ్లా కరెక్ట్ ప్రశ్నలు అడిగితేనే కరెక్ట్ ఆన్సర్స్ దొరుకుతాయి. సో కరెక్ట్ ప్రశ్న వస్తే విల్ బి వెరీ హ్యాపీ టు ఆన్సర్ యూ విత్ అవర్ ఆన్సర్స్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ టేక్స్ గ్రేట్ హార్డ్ వర్క్ టు మేక్ అ స్కేరీ ఫిల్మ్. అండ్ ఆ స్కేరీ ఫిల్మ్లో ఏ డైల్యూషన్ లేకుండా తీయటం ఎంత కష్టమో మాకు చాలా బాగా తెలుసు. స్టోరీ హారర్ జానర్లో చెప్పడం ఒక మార్కెటింగ్ గిమిక్లా జనరల్గా జరిగే విషయం అది. కానీ ఈ సినిమాలో మేము ఫస్ట్ వీ వాంటెడ్ టు మేక్ అ హారర్ ఫిల్మ్. ఎందుకంటే ఆ టెక్నికల్ జానర్ మాకు చాలా ఇష్టం కాబట్టి వీ కెన్ డూ అ లాట్ మోర్ అనిపించింది హారర్లో. అందులో రీసెర్చ్ చేస్తున్నప్పుడు చాలామందిని కలిసాం. చాలామంది రకరకాల కథలు చెప్పేవారు. కొంతమంది సైంటిఫిక్గా చెప్తారు, కొంతమంది పారానార్మల్ యాక్టివిటీస్ గురించి, వాళ్ళ కుటుంబంలో జరిగిన విషయాల గురించి మాట్లాడతారు. అప్పుడు నాకు మిలింద్కు తెలిసిన వాళ్ళ ఫ్యామిలీలో ఒక కథ వాళ్ళని కలవడం జరిగింది ఫస్ట్, జస్ట్ బై కోఇన్సిడెన్స్ అనమాట. వాళ్ళు చెప్పిన కథ ఈ కథలో ఒక రూట్. సో బేసిక్గా మీరు సినిమా చూస్తున్నప్పుడు దేస్ అ డిబేట్ కదా, మీకు నమ్మకం ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో సైన్స్కి ఈ మూఢనమ్మకాలు అంటారు, కొంతమంది అంటారు, కొంతమంది పారానార్మల్ యాక్టివిటీ అంటారు, కొంతమంది రిలీజియస్ ఫెయిత్ అంటారు, సూపర్ స్టిషన్ అంటారు. సో ఈ రెండిటికి ఎప్పుడూ ఒక డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది. ఆ డిస్కషన్ బేస్ రియల్ స్టోరీ నుంచి వచ్చింది. సో ఈ సినిమా ఊరికే మిమ్మల్ని భయపెట్టే అని భయపెట్టే సినిమా మాత్రం కాకుండా ఒక సైకలాజికల్ హారర్ సినిమా కూడా. సో అది మీరు సినిమా చూసినప్పుడు యూ విల్ ఎక్స్పీరియన్స్ దట్ ఈవెన్ మోర్. సో రియల్ స్టోరీని తీసుకొచ్చేటప్పుడు అందులో ఒక పెద్ద ప్లస్ ఏం జరిగిందంటే, ఇవాళ సినిమాని చూసి బయటకు వచ్చేటప్పుడు చాలా రియలిస్టిక్గా ఉంది ఒక హారర్ ఫిల్మ్ అనడానికే అది ముఖ్యమైన కారణం. ఎందుకంటే మూల కథ అందులో రియల్ స్టోరీ కాబట్టి పర్ఫార్మెన్సెస్లో, డైలాగ్ రాయటంలో అన్నిట్లో కొంచెం రియలిస్టిక్గా వీ వర్ ఏబుల్ టు మెయింటైన్. సో దట్స్ హౌ ఇట్ వాస్ విత్ ద రియల్ స్టోరీ. Reality inspired, you could say. So and then we dramatized things around it and built the whole screenplay, you know. So I think also in terms of, it's a very difficult question to ask. ఇప్పుడు మీకు you could have had a paranormal experience, okay? When you tell me the paranormal experience, మీ కథ నేను వింటున్నప్పుడు అందులో ఒక దయ్యం ఉంటుంది, ఓకే? ఆ రూమ్లో మిమ్మల్ని తప్ప ఇంకెవరు లేరు. సో నౌ యూ టెల్ మీ, ఇస్ దట్ అ ట్రూ స్టోరీ ఆర్ ఇస్ ఇట్ యువర్ ఇమాజినేషన్? అకార్డింగ్ టు యూ ఇట్స్ అ ట్రూ స్టోరీ. సో బేస్ ఆఫ్ ఇట్, యాజ్ ఇన్ who it happened to, where it happened, a lot of it is very true. కానీ దాన్ని ఫిక్షనల్గా డ్రామటైజ్ చేసే విధానంలో హౌ మచ్ వీ షో ద సూపర్ న్యాచురల్ ఈజ్ ఆబ్వియస్లీ గోయింగ్ టు బీ సంబడీస్ ఇంటర్ప్రిటేషన్. వాళ్ళని నమ్మి మేము తీసాం కాబట్టి, and it has a lot of cinematic liberty, as you can see. So the second, after the second act goes into the third act, there's a lot of fiction that's been woven into it. But the place, the time setting, a lot of it is based a lot in reality. we wanted to do something, a horror film that kind of had a bigger evil, a bigger story than just a horror film, and that was what we set out. That's why it took so long to write the screenplay. We wanted to root it at the core of it,
to an emotional element which is a bigger evil in our society. So it's definitely not an afterthought. It was what we Things that you read in the newspaper, that you see on the news, and in 2017, even today, when you see something, you say, I cannot believe this happens in India. And how do we do anything to stop it? So it's not that we'll make a film just to highlight that message. It has to flow organically. So when we were doing the research, this is an evil, without giving away too much of a spoiler, this is an evil that has been there in our society, in Asian society for centuries and centuries. So it's still not becoming less. So we wanted to do something about it. But the interesting thing is that that is the root of everything in the film. If you see the film backwards from, there's a big twist in the climax. So generally Milind goes to all the press screenings and says, please, నేను 4.5 years కథ రాస్తాను, క్లైమాక్స్ గురించి ఎవరితో కథలో చెప్పొద్దు. 4.5 years నుంచి దాచేసి he's really become complex about it. So for us, if you start the film from the climax, what is the root cause of all the problem in this film is that issue. If you remove that incident, there's no film. So it's not an afterthought at all. And the thing is, there are some people who feel it's too much of a message, but for us, what that's important is, cinema is not one person sitting in one theater. ఒక మనిషి చూసే విషయం కాదు అది. Every ఊరు side లో అందరికి చూసి వాళ్ళు, before it even, they even understand the scene will be over. So as much as we wanted to make a Hollywood style, really fast paced, taka finish, no distraction, no comedy, that kind of film, the end is very important to us, and so is the interval. So you see very specific time he takes to explain both of those, because he wants everybody to understand it. It's not a multiplex film. It's made for everybody because it's a very important issue. బయట చెప్పారు, I won't let my husband go out of town అంది నాతో. So that's a very good thing. So in that case, when you have an emotional connect to the film, వాళ్ళ సినిమా గురించి ఆలోచించేటప్పుడు you will always have more depth to the film. ఊరికే 2 hours చీకట్లో భయపడే సినిమా కాదు అది. There's something that we wanted to say, and he also, there's a huge pressure. I'll tell you what, both of us are Mani Ratnam's as assistants, and we've made a horror film. మొదటి సినిమా కలిసి చేసే సినిమా హారర్ సినిమా. ఆయన హారర్ చేయరు. He doesn't watch horror films. So for us, the responsibility also is, technical ga we have to live up to that person's reputation. And ఇద్దరు కలిసి ఏదో ఒకటి తీసారని కాకుండా lot of extra thought went into it, and he takes himself, if you think Siddharth takes himself seriously, నాకంటే చాలా ఎక్కువ ఆలోచించే మనిషి ఇతను. So we spent a lot of time thinking about it. Start చేసే ముందు we had a board that said to do list, to don't list అని రెండు లిస్ట్ ఉన్నాయి. So the to do list had very things that we will do in a horror film that looks like a horror film, where it's shot technically, we won't compromise. Don't list లో చాలా ఉన్నాయి. చాలా ఎక్కువ డార్క్నెస్ వద్దు, బికాస్ ఇఫ్ యూ హైడ్ ఎవ్రీథింగ్ ఇన్ డార్క్నెస్, అందులో నుంచి సంబడి కమ్స్ అండ్ స్కేర్స్ యూ ఇస్ నాట్ మచ్ ఆఫ్ అ ట్రిక్. ఇఫ్ యూ కెన్ సీ, ఇప్పుడు నాకు ఐ కెన్ సీ ఆల్ ఆఫ్ యూ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ దిస్, సంథింగ్ హ్యాపెన్స్, నో, ఇట్స్ మోర్ థ్రిల్లింగ్ బికాస్ you'll keep looking around the screen. అదే హారర్లో బ్యూటీ అనమాట. లాట్ ఆఫ్ దట్ కేమ్ ఫ్రమ్ హిమ్ అండ్ మీ సిట్టింగ్ అండ్ వాచింగ్ హారర్ మూవీస్ థియేటర్లోకి వచ్చిన ఆడియన్స్ రియాక్షన్స్. సో లాట్ ఆఫ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ దట్. సో డార్క్నెస్ వీ డోంట్ వాంట్ టు యూజ్ లైక్ దట్. Second is, generally night becomes blue in our cinema. So we removed blue from almost the entire film in the grade, and we substituted the blue with a different color. ఎందుకంటే హిమాలయాస్ చూపిస్తున్నాం. Generally Himalayas, when you see it naked eye, whatever, the blue dominates a lot because the sky will merge with the white mountains. So first, when we wrote the film, it was written in snow. We didn't get as much snow as we went looking. ఒక చోటకి వెళ్ళి ఓకే స్నో అంటే ఇవాళ రాదు సార్, రేపు వస్తుంది అంటారు. సో it was like that. So when we couldn't get snow, we wanted to make it look as different from what people have seen before, because అందరికీ అలవాటు అయిపోయింది స్కై టోన్ కానీ చీకటి టోన్ కానీ, ఎవ్రీథింగ్ they've got used. So he wanted to make a horror where they are not able to put a finger on it. ఇది నేను ఆల్రెడీ చూసానని చెప్పడం జరగదు. So we took that green tone, was very interesting because the wood in the film, which is the house, the reason the house looks lit is because the whole house is wood, and we lit all of it. And we lit all of it, and our wood ki oka shine ivataniki, the green was brought in as a color, and we stuck to that palette. So today, 9 out of 10 people who see Gruham will say it looks like a Hollywood film, because that specific toning and that kind of DI and grading happens in English films more than ours, especially in horror. If you look at any horror film, there will be one color plate. And also we needed to know what to do with the blood.
the blood. There's a lot of blood. So ఆ రక్తానికి ఒక కలర్ ఉండాలి కదా. So we never wanted to lose the red of the blood. So the green of the sky and the trees contrasts with the red of the blood, and that's the color palette that we've Costume designer, everybody stuck to that palette. So that's why you see a consistency, you know. So the whole team worked that way to stick to that palette that we. generation వస్తే that person will look a different color. So in our film we had things like a single makeup man did makeup for the whole unit, which is how they usually work on independent films abroad. So ఒకే చేతితో అందరికీ మేకప్ వేయడం జరుగుతుంది, because nobody should have little more makeup, little less makeup. అదర్వైజ్ పాత సినిమాల్లో హీరోయిన్ సెట్కి వస్తే పిసి శ్రీరామ్ గారు అప్పుడు వెళ్ళి ఫేస్ కడుక్కునిరా అని చెప్తారు, బికాస్ హీ యూస్ టు మేక్ వితౌట్ మేకప్ కదా. సో హియర్ ఇట్స్ అబౌట్ కన్సిస్టెంట్ మేకప్. ఎవ్రీబడి హ్యాస్ ద సేమ్ కైండ్ ఆఫ్ మేకప్ టోన్. వార్డ్రోబ్ వాస్ ఆల్ డ్రాన్. సో కెమెరామ్యాన్ అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ ఈ కలర్ ఫ్రేమ్లో ఉండకూడదు అంటే అది ఉండదు. ఎనీబడి దూరం దూరం ఏ ఆర్టిస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ ఎవరికి ఆ కలర్ యూజ్ చేయం. So everything was done like that to make the film look very, very specific. And for me, it was very exciting because whenever little I've seen other films work in Hollywood or in LA and Europe, this is how they work. So akkada neerchukoni whatever little we could, do with a young team, it was hugely helpful for us. And we also had a really amazing prosthetics makeup designer. So Preeti Sheel, she worked sketching nunchi execution daka, she was involved in the creation of the visual effects. So generally white powder deyum gani, we wanted to do away with all those cliches, because if you want to scare people, you have to scare them in a different way. Comedy la same joke malli chepte navvu raadu kada, same. So even for horror you have to think of new ways. Iddarki inkem pan ledu, you have to keep thinking, how do we scare people. And there's one specific scene in the first half which you'll see on Friday when it releases. Theater kelli okkasari adi mem already vere theater lo chusam kabatti we can give you a guarantee. There's one scene people ran out of the theater because it's the scariest scene in the film. And ఆ సీన్ చూసిన వెంటనే థియేటర్ నుంచి మాకు ఫోన్ వచ్చింది ఫస్ట్. సార్ 20-30 మంది బయటకు పారిపోయారు సార్ సినిమా హాల్ నుంచి అని. ఐ సెడ్ డోంట్ వరీ, ఇంకో సీన్ తర్వాత రిటర్న్ వస్తారు, బయట ఉండని అని. బయటకు వెళ్ళి ఫుల్గా కామ్ అయ్యి మళ్ళీ రిటర్న్ వస్తారు. దిస్ హ్యాపెండ్ ఆన్ దిస్ ఫిల్మ్. సో ఇది డెఫినెట్గా ద సీన్ దట్ హేమంత్ వాస్ టాకింగ్ అబౌట్. సో ఫస్ట్ డే అది జరుగుతుంది. ఫర్ అస్ గోయింగ్ టు థియేటర్ అండ్ వాచింగ్ దట్ వాజ్ అ లాట్ ఆఫ్ ఫన్. సో విల్ బి డూయింగ్ దట్ హియర్ ఆల్సో ఇన్ ఏపీ అండ్ తెలంగాణ యాజ్ వెల్. తో ఖచ్చితంగా చూడొద్దండి. ఇది ఏ సర్టిఫికేట్ ఫిలిం. ఇది నేను సెన్సార్కి అప్లై చేసేటప్పుడు ప్లీజ్ నాకు ఈ పిల్లలు చూడకూడదు, ఈ సినిమా ఎవ్వరు అక్కర్లేదు, హార్ట్ పేషెంట్స్ చూడక్కర్లేదు, ప్రెగ్నెంట్ లేడీస్ చూడక్కర్లేదు, పర్వాలేదు, అన్నిటినీ ఫ్యామిలీతో వెళ్ళేది, గుడి కాదు అది, సినిమా అది. సో ఎవరు చూడాలో వాళ్ళు మాత్రం చూస్తే సరిపోతుంది. సో ఎందుకంటే ఇట్స్ అ హారర్ ఫిలిం. ఈ సినిమాలో యాక్ట్ చేసిన పాప ఉంది కదా, మొన్న సినిమా చూస్తాను వచ్చేసింది షోకి. సో నేను డైరెక్టర్ ఎడిటర్ అందరూ కూర్చున్నాం. నువ్వు ఎక్కడ వచ్చావంటే నా సినిమా చూడడానికి వచ్చానంటే అందరు కలిసి మదర్కి క్లాస్ పీకేసాం అక్కడే ఫినిష్డ్. ఇక అసలు బుర్ర ఉందా మీకు? ఏ సినిమా తీసాం మేము, ఈ సినిమాని పాపకు చూపిస్తారా, మీకు బుర్ర లేదని ఫుల్ క్లాస్ అక్కడ. సో మాది యాజ్ ప్రొడ్యూసర్స్ ఎలాగైనా అందరికీ సినిమా చూపించాలి, అది కాదు. ఎవరు సినిమా చూడాలో వాళ్ళు మాత్రం చూస్తే సరిపోతుంది. అబవ్ 18 years వెళ్ళి సినిమా చూడండి, ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. అందరు అబవ్ 18 years అంటే వాళ్ళకి సినిమా నచ్చుతుంది. ఏరే వాళ్ళు చెప్పారు కాదండి ఈ సినిమాలో మరీ ఎక్కువ రొమాన్స్ ఉంది, మా పేరెంట్స్ చూడరండి. మీ పేరెంట్స్కి మీరు రొమాన్స్ నేర్పిస్తారా అని నేను అడిగాను. ఇది చాలా లాజిక్లెస్గా మాట్లాడుతున్నారేంటి? మీ పేరెంట్సే కదా మీకు రొమాన్స్ గురించి చెప్పాలి. సో వెళ్ళి చూడండి, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. బికాస్ ఒక 2-3 విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ సినిమాలో ఒక ఫీమేల్ క్యారెక్టర్ ఏ విషయానికి ఎవరు ఫోర్స్ చేసి ఒక విషయం చేయదు. అన్ని విషయాలు ఫీమేల్ క్యారెక్టర్స్ నుంచే స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే నేను మిలింద్ రావు భయంకర స్ట్రాంగ్ ఫెమినిస్ట్ కాబట్టి సినిమాలో ఫీమేల్ క్యారెక్టర్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎవరు ఏది ఊరికే వచ్చి కెక్కపెక్కని 5 minutes చేసి పారిపోరు. అలాంటి క్యారెక్టరైజేషన్ కాదు. సో 100% మీ ఫ్యామిలీ వల్ల బిలో 18 years ఉంటే ఫ్యూ ఇయర్స్ తర్వాత ప్లీజ్ ఖచ్చితంగా ఈ సినిమా చూపించండి. అప్పుడు దాకా ఇది ఫ్యామిలీ సినిమా ఖచ్చితంగా కాదు. ఇది 100% ప్యూర్ హారర్ ఫిలిం, మిమ్మల్ని ఎంటర్టైన్ చేసి భయపెట్టే ఒక సినిమా, మెచ్యూర్ ఆడియన్సెస్ గురించి తీసిన సినిమా. ఏ ఒక సినిమాకి ఫస్ట్ విజయం ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మాది ఒక టీమ్, నేను ఒక నిర్మాతగా, ఒక రచయితగా, ఒక యాక్టర్గా, మిలింద్కి ఒక డైరెక్టర్గా, గిరీష్ ఒక మ్యూజిక్ డైరెక్టర్గా, ఈ కాంబినేషన్లో వచ్చి భారీగా కొట్టామనుకోండి హిట్, ఆటోమేటిక్గా సీక్వెల్ అది వాళ్ళ ఆర్డర్ వచ్చేస్తారు. అది ఏం ప్రాబ్లం లేదు. కానీ ఫస్ట్ వచ్చి ఆ హిట్ కొట్టాలి. బికాస్ ఒక విషయం చేసే వరకే అది రిస్క్, చేసిన తర్వాత ట్రెండ్గా మారిపోతుంది అది. అండ్ జనరల్గా 4.5 years నుంచి ఒక 10 మందికి కథ గురించి, సినిమా గురించి తెలిస్తే ఒక 9 మంది వచ్చి ఏం చెప్తారంటే, ఎందుకు హారర్ ప్యూర్, అందులో కామెడీ ఉండదు, అందులో ఇది ఉండదు, సాంగ్స్ ఉండదు, ఫారెన్ లొకేషన్కి వెళ్ళలేరు, ఇది చేయలేరు, అది చేయలేరు.
అని పెడుతూనే ఉంటుంది. హారర్ సినిమా తీస్తున్నది నేను, కానీ నాకే అందరు స్కారీ ఇస్తున్నారు. ఈ సినిమాలో ఏంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు కలమే. ఐ సెడ్ సినిమా రాని ప్లీజ్, మాకు మా జానర్ మీద నమ్మకం ఉందని. కానీ రిలీజ్ అయిన తర్వాత చూసారా ఎంత స్మార్ట్గా వాళ్ళు ఏ ఎలిమెంట్స్ లేకుండా ప్యూర్గా హారర్ తీసి గెలిచారు అని. ఒరే నువ్వు 4 years నుంచి వేరే ఏదో చెప్తున్నావు కదరా అని అడిగితే అది హిట్ అయింది కదా అని. సో వన్స్ ఇట్ బికమ్స్ సక్సెస్ఫుల్ ఇట్ బికమ్స్ ఎ ట్రెండ్. సో నాకు మెయిన్గా తెలుగు ప్రేక్షకులకి హారర్ సినిమాల మీద ఎప్పుడూ ఒక సాఫ్ట్ స్పాట్ ఉంది. కానీ ఫుల్ స్కేరీ ఫిల్మ్ చూసి చాలా టైం అయింది, ఎందుకంటే టూ మచ్ కామెడీ అయిపోయింది హారర్లో. దెయ్యం పక్కన టీ షాప్కి వచ్చి టీ అడిగితే మీరు కొంచెం పక్కకు పోరా అని చెప్తారు, అంత కామెడీ అయిపోయింది దెయ్యాన్ని చూస్తే. సో కొంచెం దెయ్యానికి ఒరిజినల్ ఫియర్ మళ్ళీ తీసుకురావాలని ఒక ప్రయత్నం అంతే. Again, a lot of the claustrophobia you're seeing is all also production design. We chose wallpapers which have patterns that will make the corridors seem narrower and things like that. And so we wanted to create claustrophobia, and that's the way we shot the film actually. And then when we came to scoring, it was a very good teamwork between the sound design team and Girish. So where do we leave it silent? So that where do we just bring in just a slight element of wind? Where do we do those kind of things so that increases the claustrophobia and things like that? So I don't want to reveal too much. See, when in few scenes you would see the scene end, right? And then you would expect the music to kick in, something to happen. There is this feeling that nothing's happening, nothing's moving, and finally the music comes in, and then you heave a sigh of relief, saying, okay, this is what's happening. So that's the sort of tension that we wanted to build, even in the scenes that are not scary, so that you are genuinely pulled into the experience. And it's not just about the actual scenes where ghosts appear or paranormal activities happen. It's about the space that is in between, which we fill with the right amount of music, the right amount of sound design. And the general technique is to keep it very minimal. If we keep it very minimal, the number of notes, the score, the way the score plays out with everything that happens, the volume of the entire score would be, if you compare it with any standard Indian film, would be much lesser, which means that your attention is drawn into the score more, and you start noticing it more, and hence you feel like you are part of this world, and there's no escape, and there's this claustrophobia and other things setting in. Big victory for us, because after we finish everything, we have removed so much sound from this film, and that is just guts, which is that ఒక 800-seater 900-seater ఆడియన్స్లో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మీరు ఒక 1 minute సైలెన్స్ వదిలేసి చూడండి ఒక సినిమాలో, ఎనీ ఫిల్మ్, ఓ కేకలు అరుపులు, దే నాట్ యూస్ టు సైలెన్స్, బికాస్ తక సౌండ్ ఇస్ దేర్ త్రూ అవుట్. అండ్ ఎస్పెషలీ ఫర్ హారర్ యూఆర్ సపోజ్ టు హ్యావ్ ఎక్స్ట్రా వాల్యూమ్, సమ్ 20 trumpets extra, always extra. So this minimal thing is, I think, worked for the film, because visually kuda we wanted to make it look like that kabatti. There's one very nice story. When we were assistant directors, maaku first time sound gurinchi మేము నేర్పించాను, we learned from Sridhar sir, who's no more, H. Sridhar, he's the great DTS engineer, and Lakshmi Narayanan sir, who's the king of monomic. So we learned from them. They will say how they used to do for in 1990s sound. If a director comes and says, I want to feel cold, చలి 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 కావాలంటే అది సౌండ్లో చేస్తారు. పిక్చర్లో ఆడియన్స్కి చలి వచ్చేలా కానీ, వేడి పెంచేలా కానీ, దే కెన్ డూ ఇట్ విత్ సౌండ్. దిస్ ఇస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 80s 90s, వాట్ ట్రెడిషన్స్ వీ కేమ్ ఫ్రమ్ దట్ టైమ్. టుడే దీస్ గైజ్ ఆన్ వాట్ దే కెన్ క్రియేట్ ఎనీథింగ్. ఇప్పుడు నేను లేనంటే నా గొంతు కానీ ఇది ఈజీ, ఏం పర్లేదు, ఐ మేనేజ్ అంటాడు. ఏంట్రా నేను ఇంకా ఏం చెప్పలేదు కదా, నథింగ్, దే కెన్ డూ ఎవ్రీథింగ్ ఆన్ ద మెషిన్, ఎవ్రీథింగ్ ఈజ్ సో అడ్వాన్స్డ్. అండ్ మ్యూజికలీ హీ హెస్ ఇన్వెంటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ దిస్ ఫిల్మ్. There's an instrument that he made with a guitar and a violin bow and a piece of hide. He mixed it up. ఆ ఇన్స్ట్రుమెంట్ సినిమాలో వస్తుంది. ఆ టోన్ ఇప్పుడు దాకా నాకు తెలిసి ఐ హావ్ నెవర్ హర్డ్ దట్ టోన్. సో అలాంటి ఓవర్గా విషయాలు చాలా జరిగినాయి అనమాట. హీ మేడ్ హిజ్ ఓన్ ఇన్స్ట్రుమెంట్, హీ కండక్టెడ్ ద మ్యాసడోనియన్ ఆర్కెస్ట్రా ఫర్ క్లాసికల్ స్ట్రింగ్స్. అన్నీ హీస్ డన్ హిస్ హోల్ ఇన్ వన్ ఫిల్మ్. ఆల్ బకెట్ లిస్ట్ హ్యాస్ బిన్ ఫుల్లీ డన్. అన్ని విషయాలు చేస్తాడు. సో ఈ సినిమాలో మెయిన్గా నాకు ఈ సినిమా మాత్రం కాదు, ఏ సినిమాలో ఆ సాఫ్ట్ లవర్ బాయ్ అంటే నేను షూటింగ్కి ఎందుకురా వెళ్ళాలని అనిపిస్తుంది నాకు. సో జనరల్గా కొత్తగా ఏదైనా ట్రై చేయాలని ఎవ్రీ ఫిల్మ్ ట్రై చేస్తూనే ఉంటాం. ఈ సినిమాలో కొంచెం ప్రెషర్ తక్కువ అనిపించిందండి, ఎందుకంటే హారర్ ఫిల్మ్లో హీరో కంటే నాకు యాజ్ అ రైటర్, యాజ్ అ ప్రొడ్యూసర్ ప్రెషర్ ఎక్కువ కాబట్టి. ఎందుకంటే ప్రొడ్యూసర్గా రైటర్గా నా పని కరెక్ట్గా చేసేస్తే హీరో ఆటోమేటిక్గా తెరకెక్కించారు, ఇట్ షుడెంట్ బి అ ప్రాబ్లమ్, విల్ గెట్ హిమ్ హోమ్. కానీ హ్యావింగ్ సెడ్ దట్,
డైలాగ్స్ రాసినప్పుడు బికాస్ ఆల్ 3 లాంగ్వేజెస్ నేనే డైలాగ్స్ రాశాను కూర్చుని. సో ఐ డెంట్ వాంట్ ఇట్ టు సౌండ్ లైక్ ట్రాన్స్లేషన్. ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడతాను, హిందీలో మాట్లాడతాను, తమిళ్లో మాట్లాడతాను, ఇంగ్లీష్లో మాట్లాడతాను, కానీ ఒకే విషయాన్ని ఒకే మాటని నేను మైండ్లో ట్రాన్స్లేట్ చేసి మాట్లాడను. సో తెలుగు నేర్చుకున్నప్పుడు ఫస్ట్ నుంచి ప్రాపర్ తెలుగు విత్ ప్రాస విత్ ఎవ్రీథింగ్ ఐ లెర్న్. సో వీ వర్ ట్రైంగ్ టు డూ దాట్ ఫర్ ద క్యారెక్టరైజేషన్ ఆల్సో. సో హీరోయిన్లా మాట్లాడుతుంది, హీరోలా మాట్లాడతాడు. ఎవ్రీబడి హ్యాస్ అ వే ఆఫ్ టాకింగ్ అండ్ ఆల్సో ఇతను ఎక్కువ మాట్లాడు. సో హీస్ ఫిల్మ్ హ్యాడ్ టు బి లిమిటెడ్ డైలాగ్స్ అనమాట. సో ఈ సినిమా మీరు చూస్తే స్క్రిప్ట్గా డైలాగ్ స్క్రిప్ట్ చాలా తక్కువ ఈ సినిమాలో, కానీ డిస్క్రిప్షన్ స్క్రిప్ట్ ఇంత పెద్దది ఉంటుంది. ఒక సోఫాకి ఎక్కువ డిస్క్రిప్షన్ ఉంటుంది డైలాగ్ కంటే. ఆ సోఫా అలా ఉండాలి, ఆ క్లాత్లో ఇంత చిన్న థ్రెడ్, ఆ లెవెల్లో డీటెయిల్ ఉంటుంది, కానీ హీరో వచ్చి ఇది ఒక లైన్లో డైలాగ్ వెళ్ళిపోతుంది. సో ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎవ్రీథింగ్ ఈజ్ మినిమల్. సో యూ హ్యావ్ టు డిపెండ్ మ్యాక్సిమమ్ ఆన్ బాడీ లాంగ్వేజ్. సో ఇఫ్ యూ సీ ఈ సినిమాలో మ్యాక్సిమమ్ ప్రైడ్ వీ గాట్ విత్ అనిషా విక్టర్, హూ ప్లేడ్ జెనీ. It's her first film, first time facing a film camera. She has never acted in a film before. అలాంటి ఒక ఫస్ట్ ఫిల్మ్లో ద కైండ్ ఆఫ్ ఫిజికల్ పర్ఫార్మెన్స్ షీ హెస్ బ్రాట్ టు ద టేబుల్, ఇట్స్ వెరీ డిఫికల్ట్. రోజు పొద్దున వచ్చి వీల్ జస్ట్ పిసికేసి ఇట్ విల్ బి వెరీ టైరింగ్ ఫర్ హర్ బికాస్ ఇట్స్ అ వెరీ ఫిజికల్, యాజ్ యూ కెన్ సీ, ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ బాడీ పర్ఫార్మెన్స్. సో ఆల్ ది యాక్టర్స్ కేమ్ ఇన్ విత్ దట్. అతుల్ కుల్కర్ని సార్ ఆ పాపతో మెయిన్ యాక్టింగ్ వర్క్ షాప్స్ చేసింది మొత్తం అతుల్ కుల్కర్ని. జెనీ పర్ఫార్మెన్స్ మొత్తం మేము చూసుకుంటాం, పాపని అతుల్ కుల్కర్ని సార్ చూసుకుంటారు. సో సెట్లో డివిజన్ అలా చేసి ఆల్ ది యాక్టర్స్ వర్క్ లైక్ ఏడీస్. సో అలా జరిగింది. సురేష్ సార్ వాజ్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ బికాస్ వెరీ సీనియర్ అండ్ హీ హ్యాడ్ టు పర్ఫార్మ్ అ సర్టన్ వే. సో సైకాట్రిస్ట్ మ్యానరిజమ్స్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, సో నాట్ జస్ట్ మీ, అందరికీ ద డీటెయిల్స్ వర్ దేర్ ఇన్ ద స్క్రిప్ట్. బట్ పర్సనలీ నాకు పర్ఫార్మెన్స్ వైజ్ ఎంత పీపుల్ బిలీవ్ మై పర్ఫార్మెన్స్ యాజ్ అ డాక్టర్, యాజ్ అ సర్జన్, అప్పుడే సెకండ్ హాఫ్లో ఇంటర్వల్ తర్వాత వచ్చే ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ దిల్ బై ఇన్ టు ఇట్. అండ్ ఈ సినిమాలో ద మెయిన్ పీస్ ఆఫ్ రైటింగ్, ప్రీ క్లైమాక్స్లో మిలిన్ చేసిన విషయాలు, సస్పెన్స్, ట్విస్ట్, అవన్నీ ఇప్పుడు దాకా 100% వర్క్ అయింది. నాట్ ఈవెన్ 1% హ్యాస్ సెడ్ నెక్స్ట్ సీన్ జరగబోతుంది అని ఒక్క థియేటర్లో ఒక్క మనిషి ఇప్పుడు దాకా ప్రెడిక్ట్ చేయట్లేదు. సో దట్ ఈస్ అ గ్రేట్ థింగ్. సో ఇఫ్ బట్ ఇట్ ఈస్ హీఈస్ ఆల్సో సేయింగ్ ఇట్ 1 week late, నో. సో చెవులో వచ్చి ఉంటుంది వేరే ఊరు నుంచి. సో వీ వర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ హీ స్పెండ్ సో మచ్ టైమ్, బికాజ్ ఇప్పుడు ఉన్న టైంలో ఒక్క వాట్సాప్ మెసేజ్లో ఒక సినిమా ప్రీ క్లైమాక్స్ మొత్తం సినిమా ఫినిష్ అయ్యే ముందు మొత్తం డీటెయిల్డ్, ఆ చెట్టు వెనకాల ఎవరు నుంచున్నారు మొత్తం డీటెయిల్డ్ వస్తాయి బిఫోర్ ద ఫిల్మ్ ఎండ్స్. అలాంటి సినిమాలో వీ హ్యావ్ నాట్ హ్యాడ్ దట్ క్లైమాక్స్ రివీల్ అండ్ ఇట్స్ అమేజింగ్. ఎవ్రీబడి హెస్ బీన్ వెరీ నైస్ అబౌట్ స్పాయిలర్ ఫ్రీ. ఇంటర్నెట్లో జనరల్గా ఆడియన్స్, రివ్యూవర్స్ అందరూ స్పాయిలర్ ఫ్రీగా రాస్తున్నారు, అది చాలా పెద్ద ప్లస్ ఈ సినిమాకి. ఐ లైక్ టు ప్రొడ్యూస్ ఫర్ 2 reasons, సార్. వన్ ఇస్ నాలాంటి మనుషులకి అవకాశం ఇచ్చే ఒక ప్లాట్ఫామ్ విచ్ ఇస్ టెక్నీషియన్స్ హూ జస్ట్ వాంట్ టు మేక్ ఫిల్మ్స్. యాక్టర్స్, టెక్నీషియన్స్, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా జస్ట్ సినిమా అనే చాలామంది ఉన్నారు. వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ సెటప్ చేయాలి, నెంబర్ 1. నెంబర్ 2 అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, చాలా జానర్స్ ఇప్పుడు దాకా చేస్తే ఇలాగే చేస్తాం లేకపోతే చేయము అనే ఒక సిస్టమ్ రెడీ అయిపోయింది. సో నేను నటుడుగా ఉన్నప్పుడు, ఓన్లీ యాక్టింగ్ చేస్తున్నప్పుడు నాకు చాలా ఫ్రస్ట్రేటింగ్ అనిపించింది. ఎందుకంటే ఇంతేనా సిద్ధార్థ్ అంటే ఇంతే చేయగలరా అని అలా ఒక బ్రాకెట్లో పెట్టేశారు. సో ప్రొడ్యూసర్గా మారడానికి ముఖ్యమైన కారణం, ఇంత మాట్లాడతావు కదా, నీకు ఏదైనా మంచి సినిమా తీయాలనిపిస్తే నువ్వే సొంత డబ్బులు పెట్టుకుని తీసేయి, వేరే వాళ్ళ గురించి ఎందుకు వెయిట్ చేస్తావు అని ఒక థింగ్లో స్టార్ట్. మా నాన్న కూడా అడిగారు, మా అమ్మ అడిగారు, మరీ ఎక్కువ మాట్లాడతావు కదా, వెళ్ళి యాక్షన్లో చూపించవచ్చు కదా అని. అందుకే వీ స్టార్టెడ్ ప్రొడ్యూసింగ్ ఫిల్మ్స్. అండ్ మిలిన్ ఇప్పుడు సినిమా మిలిన్ డైరెక్ట్ చేయకపోతే నాతో ప్రొడక్షన్లో పక్కనే ఉంటాడు. బికాస్ మేము అసిస్టెంట్ డైరెక్టర్గా నేర్చుకున్న విషయాలు ఏంటంటే, మాకు ఎవరు వచ్చి 100 కోట్లు ఇదిగో నీకేం కావాలో తీసుకో అని చెప్పే పొజిషన్ లేవు. మేము కొంచెం డిఫరెంట్గా ఉంటాం కాబట్టి ఈ జానర్ ఇది వర్క్ కావాలి, వర్క్ అయితే ఇంత వస్తుందంటే దాంట్లో ప్రాఫిట్ మార్జిన్ పెట్టుకుని కాస్ట్ క్యాల్కులేట్ చేయాలి. సో సెల్లింగ్ ప్రైస్ మైనస్ ప్రాఫిట్ ఇస్ కాస్ట్, బేసిక్ 8th standard మ్యాథ్స్ అంతే. సో అంతకంటే ఎక్కువ డబ్బులు కూడా లేవు అండ్ గట్స్ కూడా లేదు కాబట్టి. బట్ ఆ జానర్ డిసైడ్ చేసేటప్పుడు మాకంటే ఎక్కువ గట్స్ ఎవరు చూపించరు. బికాస్ మీరు ఇప్పుడు చూసారు ఈ సినిమాలో, ఇది నేను 1 year ముందు ఇది నేను చేయబోతున్నానని చెప్పి తీసుంటే అందరు ఇదే చెప్పారు నాతో, దిస్ ఇస్ నాట్ ఎ కమర్షియల్ జానర్, దిస్ ఇస్ నాట్ అని. ఇవాళ కలెక్షన్స్ చూస్తుంటే అది ఇట్స్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ ఇది. సో అది కూడా మేము వి సా ఆల్ ఓవర్ ద వరల్డ్, ఇలాంటి సినిమాలు కరెక్ట్గా చేస్తే ఆడియన్స్ చూస్తారు, ఆడియన్స్కి ఇందులో ఇది ఉంటేనే మేము చూస్తామని వారు ఎప్పుడు దే డోంట్ సే. అండ్ ఇప్పుడు రీసెంట్ ట్రెండ్ ఇఫ్ యూ నోటీస్ ఆల్సో లాస్ట్ 2 years, 2.5 years,
ఆల్టర్నేటివ్ సినిమా, ఇండిపెండెంట్ సినిమాకి చాలా ఇంపార్టెన్స్ వస్తుంది. ఎస్పెషలీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ ఫిల్మ్స్ లైక్ పెళ్లి చూపులు అండ్ అర్జున్ రెడ్డి హ్యావ్ వర్క్డ్. ఇట్స్ నాట్ ఈజీ. అలాంటి సినిమాలు ఆలోచించడమే కష్టం. బికాస్ జనరల్గా అందరూ ఒక్కవైపు వెళ్తుంటే మీరు మాత్రం లేదు, మేము కొంచెం డబ్బులు పెట్టుకుని ఇక్కడ వెళ్తాం, అందరు మాతోనే వస్తారని నమ్మకం. అది నాకు ఎంత పొగరు ఎక్కువ ఉందో అంతే నాకు నిజాయితీ అది కూడా ఎక్కువ ఉంది అని నన్ను తెలిసిన వాళ్ళకి తెలుసు నా గురించి. సో జనరల్గా నేను వెనక్కి తిరిగి చూడను, రికలెక్ట్ చేసుకోవటం. ఎందుకంటే రికలెక్ట్ చేసుకున్నప్పుడు ఇప్పుడు మీరు ఓ మాట అన్నారు, అది మీరు ఎందుకనో ఒక్క స్థాయిలో ఉండి మీరు పడిపోయి అన్నారు. నేను లైఫ్లో ఎప్పుడు పడిపోలేదండి. ఇవాళ నేను మీ ముందు కాలు మీద కాలు పెట్టుకొని మీతో మాట్లాడుతున్నాను. ఎప్పుడు లైఫ్లో ఎవరు పడిపోరు. ఇవాళ ఈ స్థాయిలో మీ ముందు నేను గర్వంగా నా సినిమా గురించి నేను రాసి ప్రొడ్యూస్ చేసి నా టెక్నీషియన్స్తో తీసిన సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు పడిపోయారు సార్, నెక్స్ట్ ఎప్పుడు సార్ అని మీరు అడిగితే అది మీ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. ఎందుకంటే నేను లైఫ్లో పడిపోదు. వన్ సెకండ్ నేను ప్రతి మనిషి లైఫ్లో అన్ని విషయాలు ఫేస్ చేస్తూ ముందుకెళ్ళాలి, కానీ ముందుకు వెళ్తూనే ఉండాలి. నేను 1 వీక్ 1 ఇయర్ 10 ఇయర్స్ బ్యాక్ నాకు లైఫ్లో జరిగిన విషయాలు జరగకపోతే, 6 ఇయర్స్ బ్యాక్ నా లైఫ్లో జరిగిన విషయాలు జరగకపోతే అవి మంచి విషయాలా చెడ్డ విషయాలా వాళ్ళు తప్ప నా తప్ప అదంతా అనవసరం. విషయాలు జరిగినాయి. ఇప్పుడు మీ ముందు నేను ప్రొడ్యూసర్గా మంచి సినిమాతో వచ్చానా లేదా, నేను గెలిచేసా. సో ఫర్ మీ లైఫ్ ఇస్ యూ కీప్ ఆన్ గోయింగ్ ఫార్వర్డ్. అండ్ ఈ సినిమాలో ఎంత హ్యాపీనెస్ వస్తుందో అంతే హ్యాపీనెస్ బొమ్మరులో కూడా వస్తుంది. ఎవరు లైఫ్లో ఈ సినిమా 18 crores చేసింది, ఆ సినిమా 31 crores చేసింది, నేను పడిపోయాను అని ఆలోచించరు. సో మీరు ఏ కారణం గురించి సినిమాలు తీస్తున్నారో ఆ నిజాయితీతో సినిమాలు తీస్తుంటే ఐ థింక్ ఆడియన్స్ ప్రేక్షక దేవుళ్ళకి వాళ్ళు ఇలాంటి డిస్కషన్స్ వాళ్ళు పెట్టుకోరు. ఇవాళ నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో వచ్చినప్పుడు 20 మంది వచ్చి ఫోటోలు తీసుకున్నారు. వాళ్ళు దూరం నుంచి పాపం 10 years ముందు వచ్చి ఉంటే ఫోటో తీసేవాళ్ళం, పడిపోయాడు కదా పాపం అని వాళ్ళు చెప్పలేదు. ఓకేనా, బండి ఎక్కే వరకు పక్కన ఉండి సార్ మీరంటే నాకు చాలా ఇష్టం సార్ అని చెప్పి వెళ్ళారు. సో అది నాకు ఇక్కడ ఉంది. అది నేను ఎప్పుడు ఇది నా ఇల్లు, నా ఇండస్ట్రీ, ఇది నేను మంచి సినిమాతో వస్తే వాళ్ళు ఆదరించాలి, చెత్త సినిమాతో వస్తే చెప్పు తీసుకొట్టాలి నన్ను. బికాస్ దట్ ఈస్ మై ఓన్లీ రెస్పాన్సిబిలిటీ. వస్తే మంచి సినిమాతో వస్తాడు, సిద్ధార్థ్ భయంకరంగా ట్రై చేస్తాడు అని చెప్తే చాలు. దట్ ఈస్ మై బిగ్గెస్ట్ విక్టరీ. బికాస్ ఐఎమ్ అలైవ్ టుడే బికాస్ ఐ కీప్ ట్రయింగ్. అండ్ ఇది నేను సొంతంగా నా గురించి సంపాదించుకున్న లైఫ్. నేను లైఫ్లో పడిపోను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ.